అధికారం అండగా ఉంది, పోలీసులు పూర్తిగా మన పక్షమే ఉన్నారు అనే ధైర్యంతో మరోసారి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు రాయచోటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథ రామిరెడ్డితో పాటు మరో 15 మంది మీద విచ్చలవిడిగా దాడికి తెగబడ్డారు. ఆ దశరథ రామిరెడ్డి 2 కాళ్ళు నరికేశారంటూ ఉన్నారు. తీవ్ర గాయాలు, ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అంటున్నారు. మరో ఇద్దరి పరిస్థితి చాలా విషమంగా ఉంది అంటున్నారు. చాలామంది గాయాల పాలయ్యాయి అని చెప్పైతే వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఆ దశరథ రామిరెడ్డి ఏదో కళ్యాణ మండపం ఇష్యూ ఉందని దాని మీద హైకోర్టు స్టే కూడా ఉందట. అదేదో సెటిల్మెంట్ చేస్తాము అని ఆ పంచాయతీలో ఏకంగా 100 మంది దగ్గర వెళ్ళి ఆ కళ్యాణ మండపం మీద పడి 15 మందిని విచ్చలవిడిగా దాడి చేసి కళ్యాణ మండపాన్ని ధ్వంసం చేసి, అంటే పట్టపగలకు సినిమా షూటింగ్ తీసినట్లే అక్కడ జరిగింది అని ఈ పోలీసుల సమక్షంలో అండ్ పోలీసులకి ఈ విషయం తెలిసినా కూడా అండ్ దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీలు అన్నీ ఉన్నా ఇప్పటి వరకు పోలీసులు ఒక్కరి మీద కూడా చర్యలు తీసుకోకపోవడం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా మీడియా సమావేశం పెట్టి తీవ్రంగానే ప్రశ్నించారు. పోలీసుల లాలూచీతనం వల్ల, పోలీసులు అమ్ముడుపోవడం వల్ల ఇటువంటి జరుగుతున్నాయని ఘాటుగానే ఎంపీ గారు అయితే కామెంట్ చేశారు. ఇంతకుముందే పోలీసులకు దశరథ రామిరెడ్డి కొన్ని వివాదాల గురించి కంప్లైంట్ చేశారు. పోలీసులు అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు. ఏకంగా 100 మంది వెళ్ళి కళ్యాణ మండపం మీద దాడి చేసి ఆయన 2 కాళ్ళను నరికి చాలా విచ్చలవిడిగా మిగిలిన 15 మంది మీద కూడా దాడి చేసి ఇంత పరిస్థితి ఏంటి, ఇంత కక్షపూరిత రాజకీయాలు. కానీ రేపు మీకు ఇదే పరిస్థితి వస్తే అప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు మీ సమాధానం ఎలా ఉంటుంది? పోలీసుల పద్ధతి కరెక్ట్ కాదు, పోలీసుల వ్యవహార శైలి అస్సలు బాగోలేదు, ఎంతగానో అని చెప్పి అమ్ముడు పోతారు. చిన్న సోషల్ మీడియా కేసుల్లో అని చెప్పి 4-5 పోలీస్ స్టేషన్లు తిప్పే పోలీసులు కాళ్ళు చేతులు నరికేస్తూ ఉంటే 100 మంది మీద పడి కనీసం ఒక్కరిని కానీ అరెస్ట్ చేయలేకపోతే ఇక పోలీసులుగా మీరెందుకు, ఆ వ్యవస్థ ఎందుకు? కానీ దారుణమైన పరిస్థితుల వైపు అయితే మీరు బాట వేస్తూ ఉన్నారు అధికార పార్టీ వాళ్ళు, వాళ్ళకు వత్తాసు పలుకుతున్న పోలీసులు అని చెప్పి ఒక రకంగా మిథున్ రెడ్డి గారు కాలం అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పే తీరుతుంది, కాసింత ముందు వెనక అనే కోణంలో ఒక హెచ్చరిక చేసుకుంటూనే పోలీసుల మీద తీవ్ర విమర్శలు కూడా చేసుకుంటూనే ఈ కక్షపూరిత రాజకీయాలు మీరు మొదలెట్టారు, అవి పెరిగి పెద్ద అయితే దానికి బాధ్యత ఎవరిది అన్నట్లు మిథున్ రెడ్డి గారి వ్యాఖ్యలు అయితే ఉన్నాయి.